వెస్టర్న్ కల్చర్ నువ్వు అంత ఎవరికి నచ్చకపోవచ్చు. ముందు టైటిల్ కంటే స్టోరీ విషయానికెళ్తే హీరో, హీరోయిన్ అన్నమాట. వాళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్లయిపోయి ఉంటది. ఇద్దరు పాపలుంటారనమాట. హీరోయిన్‌కి ఆల్రెడీ వేరే వాళ్ళ సంబంధం ఉంటే తన బాస్ తోటి హీరో ఎందుకు నా భార్యతో సంబంధం పెట్టుకున్నావు అని అడగడానికి వెళ్తుంటాడు. అనుకోకుండా ఒక రాబరీలో ఇరుక్కుంటాడనమాట. ఆ రాబరీలో హీరోకి ఏంటి సంబంధం? అసలు హీరోయిన్‌కి, హీరోకి ఎందుకు దూరం పెరిగింది? అసలు ఆ రాబరీ జరిగిన సంగతేంటి? అసలు ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? ఆ హీరోకి దొరికినాయా లేదా? అసలు మెయిన్ ఈ రాబరీ కథ ఏంటి? తెలుసుకోవాలనుకుంటే 'ఐ నోబడీ' మూవీ చూడాల్సిందనమాట. జియో యూజర్స్‌కి పండగే అనమాట. ఆల్రెడీ మనకి జియో యూజర్స్‌కి ఆల్రెడీ జియో హాట్‌స్టార్ ఫ్రీయే కదా! మనం మెయిన్‌గా ఈ సినిమా గురించి పెద్దగా మాట్లాడుకోవాలనుకుంటే, ఈ సినిమాలో 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు వన్ ఆఫ్ ది హైలైట్ అనమాట. స్టోరీ గూడా మనకి వెస్టర్న్ కల్చర్ అంటే ఎలాగంటే ఆ డైరెక్షన్ మనకు కనిపిస్తుంటది గానీ, ఆ స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. అక్కడ వాతావరణం కనిపిస్తది గానీ, ఇక్కడ మన ఇండియాలో జరుగుతున్నట్టు చాలా వరకు మలయాళం సినిమాలు అలాగే ఉంటాయి కాబట్టి అవును. కాకపోతే ఏంటంటే, ఈ సినిమాలో ఆ మ్యాజిక్ అనేది, ఆ థ్రిల్ అనేది మనకి అంతగా అట్రాక్ట్ అవ్వదనమాట. డెఫినెట్‌గా నాకు బాగానే అనిపించింది సినిమా. కాకపోతే ఏంటంటే సినిమా మొత్తం ఒక ఆర్డర్‌లో వెళ్తున్న ఫీలింగ్ కన్నా కూడా ఒక కొత్త సినిమా చూసిన ఒక అనుభూతి అయితే కలుగుద్ది. ఎందుకంటే మూవీ లవర్స్ చెప్తున్నా. కాకపోతే చాలా మంది ఎందుకు నచ్చుతదని చెప్పిన అంటే ఈ మూవీలో ఎస్పెషల్‌గా మాట్లాడుకుంటూ చెప్పిన వెస్టర్న్ కల్చర్ ఎక్కువ ఉండటం వల్ల. అంటే మనకి ఒక కన్‌క్లూజన్ లేకుండా అన్నమాట. ఎక్కడ కూడా ఎండ్ టు ఎండ్, ఎండ్ టు ఎండ్, ఎండ్ టు ఎండ్ అనుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటది. సినిమా డెఫినిట్‌గా మలయాళం సినిమాలో థ్రిల్లర్ సినిమాలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ అనుకుంటే పప్పులో కాలేసినట్టు. డెఫినెట్‌గా సినిమా మూవీ లవర్స్ మటుకు ఇదొక పండగనమాట. సినిమా బావుంటది. కొత్తదనం కోరుకునే వారికి కొత్తగానే ఉంటది. అసలు హీరో ఎందుకు ఇరుక్కుండో, హీరోయిన్ ఎందుకు అంతగానో చిత్రహింసలు చేస్తుంది. మరి హీరోకి ఏంటి సంబంధం ఇయన్నీ తెలుసుకోవాలనుకుంటే 'ఐ నోబడీ' మూవీ మళ్ళీ చెప్తాను రిఫర్ చేస్తున్నా. 'ఐ నోబడీ' మూవీ చూడండి. మన పృథ్వీరాజ్ యాక్టింగ్ మటుకు బీభత్సం అంట. హీరోయిన్ కూడా తన పరిమితికి తగ్గట్టు బానే చేసింది. వాళ్ళిద్దరు పిల్లలు కూడా బానే చేశారు. టోటల్‌గా మూవీ ఎలాంటి పరిమితులు లేకుండా వచ్చిన ఒక మూవీ అనమాట. అలాగే గవర్నమెంట్‌ని కదిలిచ్చేలాగా ఉంటది. క్లైమాక్స్ నాకు చానా బాగా నచ్చింది మూవీలో. చానా అంటే మన ఇండియాలో జరిగే సందర్భాన్ని బట్టే క్లైమాక్స్ ఉంటది. దాన్ని మెచ్చుకోవచ్చు మన డైరెక్టర్. సినిమా ఓవరాల్‌గా నాకైతే నచ్చిందబ్బా! మీకెలా అనిపించిందో పోతే పోతే కామెంట్ చేయండి. అలాగే ఇంకా మరిన్ని మూవీస్ గురించి ఒకటి 2 లోపాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. మీకోసం నేను వీడియో డెఫినెట్‌గా చేస్తాను.